బీఆర్ఎస్లో సంస్థాగత మార్పులకు గులాబీ బాస్ శ్రీకారం చుట్టారా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధినేత అనుకుంటున్నారా? మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి పార్టీ పదవులు ఇచ్చే యోచనలో పెద్దలు ఉన్నారా? పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరయ్యే మార్గం ఏంటి? ఎందుకు బీఆర్ఎస్ యువ జపం చేయడానికి కారణం ఏంటి? గులాబీ పార్టీ పఠిస్తున్న మంత్రం ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందట. పార్టీలో యువతకు ప్రాధాన్యతనివ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ అనుకుంటున్నారట. మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి పార్టీ పదవులు ఇచ్చే యోచనలో పెద్దలున్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమై ఓటమికి కారణమైన వర్గాలకు దగ్గరయ్యే విధంగా కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆ వర్గాలతో పాటు బీఆర్ఎస్ యువ జపం చేస్తోందట. గులాబీ పార్టీలో యువతకు పెద్దపీట వేసేలా అధినేత అడుగులు వేస్తున్నారని చర్చ సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు రాలేదు. పార్టీ నాయకులు, క్యాడర్, సంస్థలు, వివిధ వర్గాల నుంచి అందిన నివేదికలు, అలాగే సమాచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సేకరించిందట. పార్టీ పవర్లో ఉన్నప్పుడు పాలనా పరంగా ఎలాంటి తప్పులు జరిగాయి, దానివలన ఏ వర్గాలు పార్టీకి దూరమయ్యాయి అనే దానిపై గులాబీ పార్టీలో పెద్దలు లోతుగానే అన్వేషిస్తున్నారట. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో విద్యార్థులు, యువత, ఉద్యోగ వర్గాలు దూరమైనట్లుగా గులాబీ పార్టీ గుర్తించిందట. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవడంతో పార్టీకి నిర్మాణం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యతనివ్వడం, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అధికారం అప్పగించడంతో పార్టీకి నష్టం జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోగానే కుదేలైపోయింది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టేశారు. స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి కట్టడి చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతూ ఉండడంతో కట్టడి చర్యలకు పూనుకున్నారట. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీకి ఉద్యమ సమయంలో విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ అనుబంధ సంఘాలను గులాబీ బాస్ కేసీఆర్ నిర్వీర్యం చేశారని, అందుకే ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఓ కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లో బీఆర్ఎస్ కార్మిక సంఘం బలంగా ఉన్న కేసీఆర్ ఆయా సంఘాలను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ అనుబంధ సంఘాలను తిరిగి యాక్టివ్ చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలిచ్చి వారికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే రోల్ అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లేనరీని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా చర్చ నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో ప్లేనరీ వాయిదా పడింది. అలా వాయిదా పడిన ప్లేనరీని ఆగస్టు నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక త్వరలోనే కేసీఆర్ పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మాణం చేయాలని కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు చేసి త్వరలో కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారట. పార్టీ ఏర్పాటు చేసే నూతన కమిటీల్లో యువతకు ఎక్కువగా పదవులు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. పార్టీకి సంబంధించి మండల, జిల్లా, రాష్ట్ర అనుబంధ కమిటీల్లో యువతకు ప్రాధాన్యమిస్తే వారు కమిట్మెంట్తో పనిచేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకు పార్టీ పదవులిస్తే పార్టీకి మేలు జరుగుతుందని కేసీఆర్ మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో సోషల్ మీడియా విభాగాన్ని సైతం పటిష్టం చేయాలని గులాబీ పార్టీ దృష్టి సారించిందట. మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత వలసలతో గులాబీ పార్టీ డీలా పడింది. తిరిగి నూతన కమిటీలతో పార్టీని యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడ్గా అడుగులు వేస్తున్నారట. మరి పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ ప్రయోగిస్తున్న యువ మంత్రం ఏ మేరకు ఫలితమిస్తుందో చూడాలి.